హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి యాక్చువల్గా ఇది వచ్చేసి మండే రోజు వీడియో అన్నమాట. వీడియోస్ అయితే కొంచెం అయితే లేట్ అవుతున్నాయి, ఎందుకంటే ఇంకా కొంచెం నాకు కూడా అటు ఇటు తిరగడం, పూజలు ఫంక్షన్స్ ఇవన్నీ అయిపోతున్నాయి. వీడియో ఎడిటింగ్ చేసే టైం కూడా ఉండలేదన్నమాట. అండ్ ఇంకా ఇవాళ వీడియో ఏంటి తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ఇంకా మా మరిది, మీ అందరికి తెలుసు కదా, నా ఆల్మోస్ట్ అన్ని వీడియోలు ఉంటారు మా మరిది అండ్ మా చెల్లెలు. అయితే ఇంకా రీసెంట్గా అయితే ఇలాగ ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే హోమం చేసుకున్నారు. అలాగా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇంకా 5 o'clock అలా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని లక్కి తల్లికి టిఫిన్ చేసేసి ఇంకా ఇంట్లో దీపము ఇవన్నీ కూడా అన్ని పనులు చేసుకొని నేను కొంచెం ముందుగా వచ్చేసిన అన్నమాట. ఇంకా మా వారు ధీరజ్ అయితే వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత వచ్చేసారు. ఇప్పుడు మేమున్న ఇంటి పక్కనే, అంతే వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నమాట వాళ్ళ ఇల్లు కూడా. ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తొందరనే వచ్చేసిన. నేను వచ్చేప్పటికే ఇదిగో హోమం కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లక్కీ అయితే పడుకొనే ఉంది. లక్కీ కొంచెం లేట్గా లేస్తుందని ఈ మధ్య చెప్పాను కదండి, ఇంకా అందుకని లక్కీ పడుకొని ఉంది. లక్కీని తీసుకురాలేదు, ఎందుకంటే లక్కీ ఎంత ఎక్కువగా బాగా హ్యాపీగా పడుకుంటే ఇంకా అంత మైండ్ తనకంత రిలాక్స్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా లక్కీ అలా ఉంటే ఇంకా మా వారు ధీరజ్ కూడా కొంచెం లేట్గానే వచ్చిర్రు వాళ్ళు. थोड़ा हाथ लगाओ, आधा आधा बचा कौन का चाल वो मिनट पे तैलो गाया आप बागा नमस्तुभ्यां नाहि ओम नमो मंत्र पुष्पांजलि सत्यायां समर्पयामि सत्यानां प्रयत्नं समर्पयामि आनंद का मंगल इंद्राय नमः देवं दर्शयामि बोले गजानन भगवान की जय बोले विघ्नेश्वर महाराज की जय ओम नमो नमस्ते नारायण ओम नमो भगवते स्वरूपाय ओम नमस्तुभ्याय ओम जय श्री पवन मंगल कालाय रूपाय नमो देवे महादेव शिवाय सत्तमा नमो प्रकृतये भद्राय गीताय प्रदाय नता ओम सर्वमंगल मंगले श्री सर्वकालिके आनंदे शरणिके गौनारायण नमोते मंगलम श्री महाकाली मंगलम श्री सरस्वती मंगलम श्री महालक्ष्मी दुर्गाय जय मंगलम ओम संकल्प श्री रस्तु समस्त मंगलानि भवन्तु ओम नित्य श्री रस्तु नित्य श्री मंगलानि भवन्तु ओम नमः ओम जय श्री ओम मंगलाय स्वरूपाय भास्कराय महादेवाय धीमहि नमो। అండ్ ఇంకా హోమం లాస్ట్ అయిపోయే వరకు అయితే మా వారు ధీరజ్ కూడా వచ్చిరన్నమాట. ఇంకా అప్పటికి 7:30 అలా అవుతుంది. ఎంతోనగానే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి చూసారా, ఫస్ట్ అసలు పూజ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదండి, పంతులు కొంచెం అటు ఇటు అన్నట్టే ఉండే. ఇంకా తనకేమో అది మహారాష్ట్ర మొత్తం హిందీలోనే, ఇంకా మంత్రాలన్నీ కూడా హిందీలోనే చదువుతారు అన్నమాట. ఏమో కొంచెం ముందు వెనుక ముందు ఒక్కొక్క పంతులు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళ పూజ విధానం వేరు వేరు అయితే ఉంటుంది కదండి. ఇంకా అలాగన్నమాట. మనకు కొంచెం అంటే ఫస్ట్ చేయించే కార్యక్రమం అంతా తర్వాత చేయించినట్టు కొంచెం అలా అనిపించింది అటు ఇటు అన్నట్టు. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ నేను ఇద్దరం అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అయితే ప్రసాదం ప్రిపరేషన్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ పాలు కూడా పొంగిస్తున్నాము. పాలేమో తక్కువ అయిపోయినాయి, గిన్నెమో కొంచెం పెద్దగా అయిపోయింది అన్నమాట. అందుకనే పాలు ఎప్పుడెప్పుడు పొంగుతాను ఎంత చూసినా కానీ అసలు 1/2 లీటర్ పాలు ఉండే సరిపోలేదు. పాలు మళ్ళీ ఒక 1/2 లీటర్ తెప్పించి మళ్ళీ ఇదికి 2 కలిపి పాలు పొంగిస్తూ ఉన్నాము. అక్క అన్నయ్య ఇద్దరం కూడా ఎప్పుడెప్పుడు పాలు పొంగుతాయి అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నాము. 2-3 డ్రాప్స్ అలా పడ్డాయి, కానీ బాగా ఎక్కువ అయితే ఇంకా పాలు కొంచెం తీసుకొచ్చిన తర్వాత పొంగినాయి అన్నమాట. ఇంకా అలాగా నాకు అక్కకైతే అలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నాము. కొంచెం కట్టెల పొయ్యి పెడదాం అనుకున్నాం, కానీ కట్టెల పొయ్యి లేదు ఇంకా అప్పటికి. ఇంకా గ్యాస్ స్టవ్ ఉంది కదా అని చెప్పేసి ఆ గ్యాస్ స్టవ్ మంచిగా పూజించుకొని మొత్తానికి ఫైనల్గా అయితే ఇలా పాలు పొంగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇంకా అక్క అయితే సత్యనారాయణ వ్రతం కోసము ఇంకా పొడి ప్రసాదము అలాగే సిర కూడా 2 ప్రిపరేషన్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అలాగా గిన్నెలు కూడా ఇక 2 తీసుకొచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తానికి ప్రిపరేషన్ అయితే మేమిద్దరం పాలు పొంగించుకొని మా పనిలో మేము ఉన్నాము. సత్యనారాయణ పూజ కోసం అయితే మరో పక్కనైతే ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉన్నారు.
అయినగా మా వారు ధీరజ్ ఇద్దరు వచ్చిరని చెప్పేసి అన్నాను కదా. లక్కీ తల్లికి సీసీ కెమెరా పెట్టేసుకొని వచ్చాము. పక్కనే ఇంటి పక్కనే ఉంటారు మా మరిది వాళ్ళు అని చెప్పేసి. లక్కీ ఇంకా చూస్తూనే ఉన్నాం. మీ అందరికి తెలిసిందే కదా, మేము లక్కీని ఎక్కడ వదిలిపెట్టాము. ఒక కన్ను మేము ఎక్కడున్నా కానీ మా మనసు మొత్తం అక్కడే ఉంటుంది లక్కీ తల్లి మీదనే. అది ప్రత్యేకంగా మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ బాగా తెలుస్తుంది. మన ధ్యాస అంతా వాళ్ళపైనే ఉంటుంది. మనం ఎక్కడున్నా ప్రాణం అంటే మనసులో అక్కడే ఉంటాం కానీ మనసు అంతా ఇక్కడే ఉంటుంది. అందుకనే లక్కీని చూస్తూ ఉన్నాము. ఒక్కటండి, మేము పూజ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు కూడా లక్కీ తల్లి పడుకునే ఉంది. అంటే 11 వరకు అనుకోండి, 11 o'clock వరకు పడుకునే ఉంది లక్కీ. నేను వెళ్ళి లేపిన తర్వాత లక్కీ తల్లి లేచింది. ఆయన ఇక్కడైతే ఇంకా మా మరిదైతే రుద్రాక్ష మాల పూజ చేయించుకొని మాల వేసుకుంటున్నానమాట. ఇంకా అలాగా మొత్తానికి పూజ అయితే హోమం ఒకటి అయిపోయింది. దాని తర్వాత అయితే సత్యనారాయణ స్వామి పీఠ ఇంకా ప్రిపరేషన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా అలాగా మొత్తానికి ఇలాగ పాలు పొంగిచ్చి ప్రసాదం అంతా కంప్లీట్ చేసి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడైతే సత్యనారాయణ స్వామి పూజ కథలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అలా అందరం కూర్చొని వింటూ ఉన్నాం. పంతులు అయితే మొత్తం కథలన్నీ హిందీలోనే చదివిర్రు, తెలుగులో అస్సలు లేనే లేదు. హిందీ వచ్చే వాళ్ళకైతే కథలన్నీ అర్థం అవుతాయి కానీ కొంతమందికి అర్థమయ్యి కొంతమంది అర్థం కాకుండా అలాగా మొత్తానికి ఫైనల్గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే మీ అందరికి కొంచెం లెంతీగానే అనిపించవచ్చు. ललिता बोले तो मेष राशि, ललिता बोले तो मेष राशि। आपका गाथा वाला मंगलवार पूजो दो सब नवग्रह की पूजा करिए। मंगल दे रहे थे सूर्य चंद्र मंगल गुरु शुक्र शनि राहु केतु। अब आलू मुंह में का दीपक लगाइए और किसको मंगल को नहीं तो रागी चक्र आपके घर के पास में जहाँ रहते हैं आप और रागी चक्र पीपल का पेड़ है रोज नौ बाई 41 डेज अब आलू मुंह का दीपक लगाइए आप अपने नाम बोल से शांतरम रोज भगवान का आशीर्वाद नवग्रह की पूजा करिए। भगवान सुब्रह्मण्य स्वामी का अभिषेक करिए पंचामृत से वही संतान प्राप्ति के लिए ओम नमस्ते व्याधिकार काला स्वरूप हम नंबर सुख सौभाग्य पुत्र पौत्र आयु आरोग्य काला रूपाय नमस्ते अभी देगा प्रसाद एक बार मिलेगा ओम त्र्यंबकाय नमस्ते व्याधिकार विनाशनम विष्णु चरणादेव गंभीर द्वार पुनर्जन्म न विद्यते नागेंद्र तो यानी जब प्रसाद उसके ऊपर एक प्लेट दो ये प्लेट में लगाओ ज्यादा भाई इसमें लगा दो आप प्रसाद खाइए फिर मैं मिलिए हाँ सर लगाओ हाथ से लगाओ आपकी मर्जी का ख्याल है लेकिन लगाइए कोट तीर्थम निकाला एक गिलास में भैया एक गिलास ले लो एक गिलास ले लो अभी तीर्थ निकालने के लिए ऐसा गिलास हाँ ये गिलास ले लो మంచిది అది क्लास करना ना यूट्यूब हाथ खाओ रे हेलो खाली लास्ट में जरा बात काय नमस्ते व्याख्ये तो खल ओम सहत पादाय नमस्ते विजय नन ओम मोन से संगाय तीर्थम किसको बेटा पादे राइट आएगा
పట్టుకో నేను తీసుకుంటా అండ్ ఇంకా ఫైనల్గా అయితే మొత్తానికి తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకున్నాం. ఇంకా పూజ అంతా కూడా సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ త్వరగా అయిపోయింది పూజ అంతా కూడాను. ఇంకా పైగా ఇంకా మంది ఎక్కువైతే ఎవరు రాలేదు. ఎందుకంటే ఇంకా దగ్గరున్న వాళ్ళని కావాల్సిన వాళ్ళని కొంతమందినే పిలుచుకున్నారు. ఓన్లీ సత్యనారాయణ స్వామి అండ్ ఇంకా హోమం పూజ కాబట్టి ఎక్కువ మందిని అయితే ఎవరికి చెప్పలేదు. చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్ కానీ అలాగా బాగా తెలిసిన వాళ్ళని కొంతమందిని మాత్రమే పిలుచుకున్నారు. మొత్తానికి నేనైతే మా మరిది ఆయన చెల్లెలకైతే బట్టలు కూడా తీసుకెళ్ళాము. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను బట్టలు పెడుతున్నాను. ఇంకా దాని తర్వాత కొంచెం నేను హడావిడి చేయడానికి కూడా ఒక రీజన్ ఉండింది. ఎందుకంటే ఇంకా కరీంనగర్లో మా అన్నయ్య వాళ్ళది ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి అక్కడ గృహప్రవేశం ఉంది అన్నయ్య వాళ్ళదని నేను కొంచెం త్వరగా ఇంకా ఫాస్ట్గా బట్టలు పెట్టేసి వెళ్ళిద్దామని చెప్పేసి అలాగా ఫాస్ట్గా అయితే మేము ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ హైదరాబాద్కి వెళ్ళినట్టే అనమాట. 3 to 3.5 hours జర్నీ. హైదరాబాద్ వెళ్ళడం అన్నా అంత విసుగు రాదు, కానీ ఇంకా కరీంనగర్ అంటే అసలు రోడ్ అస్సలు బాగుండదు. మధ్యలో ఇవన్నీ క్వారీస్ ఉంటాయి, స్టోన్ క్వారీస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి బాగా అసలు రిస్క్ అసలు జర్నీ అయితే. కానీ ఇంకా అన్నయ్య కదండి దగ్గర, వాళ్ళు వెళ్ళక తప్పదు కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి పైగా అప్పటికే మేము వెళ్ళే వరకే మళ్ళీ మా మరిది ఇవంతా పూజ కంప్లీట్ అయ్యి మళ్ళీ లంచ్ కూడా అయిపోయింది. ఎందుకంటే నేను ఆ లంచ్ వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకంటే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి లక్కీ తల్లిని ఫ్రెష్ అప్ చేయించి దాని తర్వాత లంచ్ కొంచెం చేసేసి ఇంకా అక్కడ వెళ్ళి స్టార్ట్ అయ్యే వరకే 2 o'clock అయింది. యాక్చువల్గా మేము ఇక్కడ నుంచి కరీంనగర్కి స్టార్ట్ అయ్యే వరకే 2 o'clock నుంచి కామారెడ్డి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు ఏ టైం అయిందో మీరే గెస్ చేసుకోండి. ఇంకా అప్పుడే ఇంకా అక్కడ దాని తర్వాత నెక్స్ట్ వీడియో అది కూడా తప్పకుండా వస్తుంది. ఫైనల్గా తప్పకుండా అయితే మీ అందరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అందరికి కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ ఏం చేస్తాం తప్పదు కదండి. ఇవన్నీ కూడా చాలా మంచి మెమొరీస్ కదండి, అందుకనే అన్నీ క్యాప్చర్ చేశాను నేను ఈ వీడియోలో. మొత్తానికి నేను ఇకైతే ఆ చెల్లెకి అండ్ మా మరిదికి అయితే బట్టలు పెట్టేసి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసాము. దాని తర్వాత పుట్టింటి ఒడిబియ్యం అయితే కలుపుమన్నారని చెప్పేసి ఇంకొంచెం లేట్ చేసేసాము. ఇలాగా మొత్తానికి పుట్టింటి ఒడిబియ్యం అయితే కలిపేసాము. తను వచ్చేసి పైకి లేస్తుంది వచ్చేసి ఇంకా మా మరదలు స్వాతి వాళ్ళైతే, ఇంకా మా చెల్లెకైతే ఇంకా ఫాదరు అమ్మ నాన్న అయితే లేరన్నమాట. బట్ అన్న వదినలు అయితే ఒడిబియ్యం తీసుకొచ్చిర్రు. అదే ఇక్కడ మేము ఒడిబియ్యం కలిపేస్తూ దాని తర్వాత ఒడిబియ్యం ప్రాసెస్ అన్నమాట. ఏదైనా కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఒడిబియ్యం అంటే నిజంగా ఒక ఎమోషనల్ అనిపిస్తుంది కదండి. పుట్టింటి నుంచి ప్రతి ఆడపిల్లకి ఏ చిన్నది ఏ గిఫ్ట్ తీసుకొచ్చినా కానీ అందులో ఇక తెలియని ఒక ఎమోషన్ ఉంటుంది కదా. బట్ అలాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
అన్నా నమస్తే. అయిపోయి నెల అన్న అన్న ఎందుకే ఏమే లేకపోతే నాకు చెప్పు కదా, నీకు ఏ పని కావాలి నాకు చెప్పు, అయిపోతుంది. వాళ్ళు ఓకే ఓకే నేను మాట్లాడతాను. నేను మాట్లాడతా వాళ్ళకి కాదు. చేసినావా? निजा चलो नहीं चले चलो फोटो काट बने అండ్ నేను చూసారు కదండి, మొత్తానికి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత అయితే నేను లక్కి తల్లి కోసం ప్రసాదం తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసిన అన్నమాట. ఇంకా మేము ఇంటికి వచ్చే వరకు లక్కి తల్లి పడుకొనే ఉంది. అందుకే మీకు ఈ వీడియోలో లక్కి తల్లి ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే లక్కి తల్లి కనిపిస్తుంది. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.